సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మాస్ మహారాజా రవితేజ నటించిన మాస్ జాతర ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ. మాస్ మహారాజా మాస్ జాతర సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకునే రిలీజ్ కు ముందు సినిమా కూడా ఇంట్రెస్టింగ్ గా 31వ తారీఖు రిలీజ్ అని 31వ తారీఖు ఎర్లీ మార్నింగ్ కాకుండా ఈవినింగ్ టైమ్ లో రిలీజ్ అయింది. ఎందుకు అంటే బాహుబలి మీద అభిమానాన్ని చాటుకున్నారు. అది ఈ సినిమాకి ప్లస్సా మైనసా అనేది ప్రీమియర్స్ కి వచ్చే రెస్పాన్స్ ను బట్టి నవంబర్ 1న వచ్చే రెస్పాన్స్ ని బట్టి అర్థం అవుద్ది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు అది మ్యాటర్ కాదు. కంప్లీట్ గా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎలా ఉంది సినిమా? కథ గురించి చెప్పడానికి అయితే ఏమీ లేదు. వెరీ సింపుల్ కథ. ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది. రైల్వే పోలీస్ హీరో గంజా స్మగ్లింగ్ డాన్ తో గొడవ పెట్టుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్యన వారే ఈ సినిమా. హీరో డైలాగ్ కూడా ఉంది. ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సౌత్ జోన్, నార్త్ జోన్ కాదు, నేను ఒకసారి ఎంటర్ అయ్యానంటే కంప్లీట్ గా వార్ జోనే అని. సో ఆయన ఒక స్పెషల్ స్కూల్ ఉంటది. రైల్వే పోలీస్ అంటే వాళ్ళ డ్యూటీకి కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయి. ఆ పరిధి మేరే వాళ్ళు పనిచేస్తూ చాలా వరకు కూల్ గా డ్యూటీ చేసుకుంటారు. పోతే ఈ సినిమాలో ఉన్న హీరో అలా కూల్ గా డ్యూటీ చేసే రకం కాదు. సమస్యల్ని వెతుక్కుంటా వెళ్తాడు, రౌడీల్ని వెతుక్కుంటా వెళ్తాడు, చెడుని వెతుక్కుంటా వెళ్తాడు, వాళ్ళతో కబడ్డీ ఆడుకుంటా ఉంటాడు. ఈ పాయింట్ ని పట్టుకుంటే మాస్ జాతర ఒక సినిమా కాదు, చాలా సినిమాలు తీయొచ్చు. ఎందుకంటే మాస్ జాతర స్టార్ట్ అవటం వరంగల్లో స్టార్ట్ అవుద్ది. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాకి ట్రాన్స్ఫర్ అవుద్ది. అక్కడ ఒక పెద్ద రౌడీ దొరికాడు, వాడితో ఈ సినిమా అయిపోయింది. అతను కొట్టేయడంతో, అతని సామ్రాజ్యాన్ని నాశనం చేయడంతో ఈ సినిమా అయిపోయింది. ఇంకొక చోటికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తాడు, అక్కడ ఇంకొక విలన్ దొరికాడు అనుకోండి, అక్కడ మళ్ళీ కొత్త వార్ స్టార్ట్ అవుద్ది కదా. అలా సీక్వెన్స్లు తీయొచ్చు. ఈ సినిమాకి ఆడియన్స్ లో మంచి ఇంట్రెస్ట్ కుదిరింది అనుకోండి, ఆ పైన సీక్వెన్స్ల మీద సీక్వెన్స్లు తీసుకుంటా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే రైల్వే ఎంప్లాయ్, రైల్వే పోలీస్ దేశం మొత్తం మీద ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. చాలా జోన్లు ఉంటాయి, చాలా చోట్ల రకరకాలైన విచిత్రమైన రౌడీలు ఉంటారు, విలన్స్ ఉంటారు. వాళ్ళందరితో వార్లు చేసుకుంటానే ఉండొచ్చు. మామూలు కాదు, లైఫ్ టైం వార్లు నడిపించుకుంటానే ఉండొచ్చు. అంత పెద్ద పాయింట్ తీసుకున్నారు, అలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్ సెట్ చేసుకున్నారు. కాకపోతే ప్రతిసారి పాయింట్ అనుకుంటే సరిపోదు, సినిమా కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. కథ నడిచే విధానం, ఎక్సైట్మెంట్ మ్యాటర్స్, ఫైట్స్, ఎమోషన్ ఇవన్నీ కూడా ప్రాపర్ గా కుదరాలి. లేకపోతే బోర్ కొట్టేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది. మరి సినిమాలో ఏమైంది? బోర్ కొట్టిందా, చిరాకు కొట్టిందా, ఇంట్రెస్టింగ్ గా, ఎక్సైట్మెంట్ కుదిరిందా, ఎంటర్టైన్మెంట్ అదిరిపోయిందా, ఏం జరిగింది మాట్లాడుకుందాం. చాలానే జరిగింది. మూవీ టీం మాత్రం భలే 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 ముసుకేశారనే చెప్పాలి. టీజర్ తో ఈ సినిమా పరిస్థితి ఏమిటో ఆడియన్స్ కు ఒక ఐడియా వచ్చేసింది. కానీ ఆ తర్వాత పరిస్థితులు మార్చారు. ట్రైలర్ తోనూ, ఇంటర్వ్యూలతోనూ, ప్రీ రిలీజ్ ఈవెంట్ తోనూ మార్చారు. ఎంచక్కా ముసుగేశారనే చెప్పాలి. ఎందుకంటే సినిమాలో కథ విషయంగా చూసుకుంటే, స్క్రీన్ ప్లే విషయంగా చూసుకుంటే విషయమే లేదు. కానీ ఏదో ఉంది అన్న క్యూరియాసిటీని ట్రైలర్ తో బిల్డ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అంటే మానిపులేట్ చేశారు, మోసం చేశారు. బిజినెస్ చేసేవాళ్ళు ఏదో రకంగా వాళ్ళ ప్రోడక్ట్ ని అమ్ముకోవాలని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు కదా, అదే చేశారు. పక్కాగా చేశారు. భలే ఏమార్చారు అబ్బా ట్రైలర్ తో మాత్రం. నన్ను కూడా ఆ శివుడు క్యారెక్టర్ తో గట్టిగా ఏమార్చారు. అతను ఇంట్రెస్టింగ్ గా ఉంటాడు, ఆ క్యారెక్టరైజేషన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మినిమం లో మినిమం విక్రమ్ లో విజయ్ సేతుపతి రేంజ్ ఎక్స్పెక్ట్ చేశా. తర్వాత అర్థమైంది నేను ఎంత ఫూల్ నో. మరి అంతలా ఎక్స్పెక్ట్ చేయకూడదు, అంతలా ఊహించుకోకూడదు. మన లెక్కలేంటి, మన పరిమితులేంటి, నీ లిమిటేషన్స్ దాటి నువ్వు ఎలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటావని నా మీద నాకే కోపం వచ్చింది. ఆ విషయం కూడా వద్దు, పక్కన పెడేద్దాం. నేనైతే నిజంగా దీంతో నవీన్ చంద్రకి చాలా పెద్ద బ్రేక్ వస్తుంది. వండర్ఫుల్ క్యారెక్టర్ అయిపోద్ది. తెలుగు సినిమా చరిత్రలో మాస్ సినిమాలకు సంబంధించి ఒక పవర్ఫుల్ మాస్ విలన్ గా మిగిలిపోతాడు అనుకున్నాను. కానీ చాలా రొటీన్ గా ప్రెజెంట్ చేశారు. నేను ఊహించినంత లేదు. ట్రైలర్ లో మాత్రం చాలా ఊహించా, చాలా దూరం వెళ్ళిపోయా. అంత దూరం వెళ్లకుండా ఉండాల్సింది, దగ్గరలో ఉండిపోవాల్సింది. అనవసరంగా ట్రైన్ ఎక్కి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయా. చూస్తే అది అస్సాం వెళ్ళింది. ఓకే, అవన్నీ మనం ఇప్పుడు ఆలోచించుకునే ఉపయోగం లేదు. ఏంటి ఈ సినిమా పరిస్థితి అంటే, సినిమా ఇంటర్వెల్ వరకు ఓ మాదిరిగా ఉంటది, ఇంటర్వెల్ తర్వాత ఇంకో మాదిరిగా ఉంటది, సెకండ్ హాఫ్ సగం నుంచి ఇంకో మాదిరిగా ఉంటది. అన్నిటికంటే బెస్ట్ పార్ట్ ఏమిటి అంటే, సెకండ్ హాఫ్ సగం నుండి అక్కడి నుంచే ముందు మాట్లాడుకుందాం. ఈ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో వరకు విషయాలను తర్వాత మాట్లాడుకుందాం. ఏమైంది సెకండ్ హాఫ్ సగం నుంచి అంటే, ఓ మంచి ఫైట్ పడిందప్ప. ఆ ఫైట్ లో కుదిరింది కొంచెం ఎమోషన్, అది బాగుంది. అక్కడ కొట్టాలరా అన్న ఊపు వచ్చింది. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ డీటెయిల్ పెట్టారు. క్రాక్ లో ఉంటుంది చూడండి, వేటపాలెం ముఠా వాళ్ళు వచ్చి అటాక్ చేస్తే ఒక రకంగా అటాక్ చేస్తారు, వాళ్ళని హీరో మామూలుగా కొట్టి వదిలిపెట్టారు చూడండి. ఆ మాదిరి ఎక్స్పీరియన్స్ అక్కడ ఉంది. అలాంటి డీటెయిల్ పెట్టారు. ఒకటి బాగుంది. అది బ్రిడ్జ్ మీద ఒక ఫైట్ ఉంటుంది, సూపర్ గా పెట్టారు. అక్కడ ఒక ఊపు వచ్చింది. అక్కడి నుంచి చాలా తెలివిగా బిహేవ్ చేశారని చెప్పాలి మూవీ టీం. సినిమా కదలేదు, అయిపోయింది. అసలు ముందర ఎప్పుడో అయిపోయింది, ఎక్స్టెన్షన్ చేశారు అంతే. వరుసగా ఫైట్ సీన్స్ పెట్టి సెకండ్ హాఫ్ సగంలో ఆ బ్రిడ్జ్ మీద ఫైట్ అయిన తర్వాత కథ ఏమి నడవదు, జస్ట్ ఇలా నడుచుద్ది. మళ్ళీ ఇంకొక ఫైట్ వస్తుంది, ఆ ఫైట్ అయిపోద్ది, ఇంకొక ఫైట్ డీటెయిల్ వస్తుంది, సర్ప్రైజింగ్ ఫైట్ డీటెయిల్. అది అయిపోద్ది, కట్ చేస్తే క్లైమాక్స్, మధ్యలో ఒక పాట కూడా ఉంది. ఇంతే ప్యాకేజ్. ఫైటు కట్టు, ఫైటు కట్టు, ఫైటు, మధ్యలో పాట, అయిపోయింది సినిమా. ఎంజాయ్ చేయండి అంటారు. ఆ పోర్షన్ కొంచెం పర్వాలేదు. అక్కడ కంప్లీట్ క్రెడిట్ రవితేజకి ఇవ్వాలి. చాలా కష్టపడి ఫైట్స్ చేశారు. ఆ ఫైట్స్ కంపోజ్ చేసిన ఫైట్ మాస్టర్స్ కి ఇవ్వాలి. సినిమాలో ఫైట్ ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. వాటిని బాగా డిజైన్ చేశారు, బాగా పిక్చరైజ్ చేశారు. ఫైట్ మాస్టర్స్ మనసు పెట్టి చేశారు, చాలా శ్రద్ధగా ఆ ఫైట్లన్నింటినీ చేశారని చెప్పాలి. పృథ్వీ మాస్టర్, వెంకట్ మాస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఫైట్స్ ని కంపోజ్ చేశారు. సెకండ్ హాఫ్ సగం నుంచి వరుసగా ఫైట్లే వచ్చాయి. అంటే డైరెక్టర్ నుంచి ఫైట్ మాస్టర్లు టేక్ ఓవర్ చేసుకున్నారు సినిమాని. వాళ్ళది సినిమా అక్కడి నుంచి అని అనిపించింది.
చాలా బాగా చేశారు. క్లైమాక్స్ ఫైట్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఫైట్‌లు అయితే మాత్రం అదిరిపోయాయి. అంతే. అంతవరకు చెప్పొచ్చు. ఫైట్‌లు చూసి కథ గురించి పట్టించుకోకుండా, ఎమోషన్ గురించి పట్టించుకోకుండా, మిగతా ఎంటర్‌టైన్‌మెంట్ గురించి ప్రాపర్‌గా పట్టించుకోకుండా సినిమాని చూస్తే సెకండ్ హాఫ్‌లో ఆ లాస్ట్ 40 మినిట్స్ టైమ్ ఉంటది. అది ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. కొంచెం రిలీఫ్ అంతే. బాగుంది, పర్వాలేదని సర్దిపెట్టుకోవచ్చు. అంతేగాని టోటల్‌గా సినిమా గురించి ఆలోచిస్తే, కథ గురించి ఆలోచిస్తే, ఎంటర్‌టైన్‌మెంట్ గురించి ఆలోచిస్తే బాధేస్తది. భయమేస్తది. బాధ ఎందుకంటే మోసం చేశారని, భయం ఎందుకంటే భరించలేకపోతాం కాబట్టి. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ ఎంత రొటీన్‌గా ఉందంటే, మాస్ మహారాజా రవితేజ అనే వాడుకోవడం తెలియట్లేదు. ఆయన రొమాన్స్ చేస్తుంటే ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. కనెక్ట్ అవ్వలేదు. కన్విన్సింగ్ అనిపించలేదు. కన్విన్స్ చేస్తే ఒక మంచి మెచ్యూర్డ్ లవ్ స్టోరీ చూపెడితే ఖచ్చితంగా కన్విన్స్ అవుతారు. అలా చేయలా. చాలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. చూస్తారులే ఆడియన్స్, ఏం కాదులే అన్న ఒక దారుణమైన ధైర్యం. ఫ్యాన్స్ ఉంటారు, ఎవరైనా అబ్జెక్ట్ చేస్తే వాళ్ళు విరిచిపడిపోతారు. ఇలాంటి అబ్జెక్షన్స్ తీసుకొస్తున్న వాళ్ళ మీద అన్న ధైర్యం అయ్యి ఉండొచ్చు. బట్ ఈ సినిమా వరకు అయితే మాత్రం అది కరెక్ట్ గా లేదు. శ్రీలీల మామూలుగా కాదు, అదిరిపాటుగా డాన్స్ చేస్తుంది. ఆవిడతో పాటు పోటీగా రవితేజ గారు కూడా డాన్స్ చేస్తున్నారు. అది కొంతవరకు రిలీఫ్. ఆ డాన్స్ వ్యవహారాన్ని కొంతవరకు ఎంజాయ్ చేయొచ్చు. వీళ్ళని ఇంటికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత ఒక ఫైట్ ఉంటుంది. అక్కడ అసలైన రవితేజ కనపడతాడు. విక్రమార్కుల్లో మనం చూసిన టెరిఫిక్ రవితేజ కనపడతాడు. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, అందులో అనుమానమే లేదు. మంచి సిచ్యువేషన్ పడి అక్కడ ఆయన ఏంటో నిరూపించుకోవాలి అంటే నెక్స్ట్ లెవెల్లో పెర్ఫార్మ్ చేస్తారు. మంచి కమాండ్ తో పెర్ఫార్మ్ చేస్తారు. అది ఎంజాయ్ చేయొచ్చు. కన్విన్సింగ్ అవ్వలేని డీటెయిల్స్ ని తీసుకొచ్చి పెట్టి కన్విన్స్ అవ్వండి, సర్దుకుపోండి అంటే ప్రతిసారి కుదరదు, నచ్చదు, ఎక్కదు. అది జరిగింది ఈ సినిమాలో బాగా. శ్రీలీల డాన్సులు బాగా చేస్తుంది. పెర్ఫార్మెన్స్ కరెక్ట్ గా లేదు. అసలు ఆవిడ క్యారెక్టర్ సినిమాలో ఇంట్రెస్టింగ్ గానే లేదు. బలవంతంగా చేస్తున్నట్టు అనిపించింది. పెర్ఫార్మెన్స్ అలాగే ఉంది. మొహమాటానికి చేస్తుంది. అసలు యాక్టింగ్ తెలిసిన అమ్మాయిలాగా నటించినట్టు అనిపించలా. అలా ఉంది ఆవిడ పెర్ఫార్మెన్స్. డాన్సులు మాత్రం అద్దరిపాటుగా ఉన్నాయి అంతే. ముఖ్యంగా సూపర్ డూపర్ సాంగ్ ఉంది. అందులో శ్రీలీల మామూలుగా లేదు అసలు డాన్స్. అది ఫీస్ట్, అది ఎంటర్టైన్మెంట్. దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఆ పాట బాగుంది, ఆ పాట పిక్చరైజేషన్ బాగుంది, ఆ పాటలో పెర్ఫార్మెన్స్ బాగున్నాయి. ఇంట్రెస్టింగ్ గా ఉంది ఆ పాట మంచి మజా ఇస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ హీరోకి తాత. ఓకే, ఎట్లా కొట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఆ క్యారెక్టర్ తో కామెడీ చేస్తాం అనుకున్నారు. అది పూర్తిగా ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. ఫోర్స్ గా చేస్తున్నారు, ఫోర్స్ గా బలవంతంగా రుద్దేస్తున్నారు అని అనిపించింది. నవ్వు రాదుగా. నవ్వు వస్తే ఆర్గానిక్ గా అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. నవ్వు రావట్లేదు అంటే, లేదా ఇబ్బందిగా నవ్వుతున్నాము అంటే ఫోర్స్ గా రుద్దేస్తున్నారు అని అనుకోవాలి. అదే జరిగింది ఆ పాత్రతో. ఆ పాత్రకి ఒక ట్విస్ట్ పెట్టారు, అది పేలుతుంది అనుకున్నారు. ఓకే అంతే. బీమ్స్ మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఫైట్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో కావాల్సిన కిక్ ఇచ్చాడు. మాస్ కిక్ ఇచ్చాడు. చాలా బాగా చేశాడు. ఈ సినిమాలో డైలాగ్స్ విషయానికి వస్తే పంచ్ డైలాగులు బాగున్నాయి. మాస్ డైలాగులు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. కామెడీకి సంబంధించి అవసరమైన ఇంపాక్ట్ క్రియేట్ అవ్వలేదు. ఈ సినిమా దర్శకుడు బాను, డైలాగ్ రైటర్ నందు, వీళ్ళ కాంబినేషన్ అంటే ఎక్కువ కామెడీని ఎక్స్పెక్ట్ చేస్తారు. రొటీన్ కామెడీ రాశారు. రిఫ్రెషింగ్ అనిపించలేదు. వాళ్ళ స్ట్రెంగ్త్ ని వాళ్ళు పక్కన పెట్టేయడం ఆశ్చర్యం అనిపించిన మ్యాటర్ అనే చెప్పాలి. డైరెక్టర్ గా డిపార్ట్మెంట్స్ ని ఉపయోగించుకుని అవుట్పుట్ బాగా తీసుకున్నాడు. కానీ ఓ స్టోరీ టెల్లర్ గా ఇంప్రెసివ్ గా కథ చెప్పలేదనే చెప్పాలి. కథనే సరిగ్గా రాసుకోలేదు. కథకు సంబంధించి చాలా లోపాలు ఉన్నాయి. స్క్రీన్ ప్లేలో బోల్డ్ అన్ని లోపాలు ఉన్నాయి. వాటన్నిటిని ప్రాపర్ గా హ్యాండిల్ చేయలేదు. టోటల్ గా చెప్పేది ఏమిటి అంటే, ఫైట్ల కోసం వెళ్ళండి. అంతకుమించి ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకేమీ వద్దు సినిమాలో. అలా ఒక 4-5 ఫైట్లు ఉన్నాయి. వాటిని చూసి ఎంజాయ్ చేసి వచ్చేయడానికి అయితే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. అంతే. అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. చాలా డిస్టర్బ్ అవుతారు. కథ జోలికి పొరపాటున కూడా పోవద్దు. దాని గురించి వెళ్ళి ఎక్కువ ఆలోచించారా కరెంట్ షాక్ కొడుతుంది. కరెంట్ షాక్ కొడితే ఏమవుద్దో తెలుసు కదా. అది పరిస్థితి. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.